బాయ్ ఈ రూమ్లో ఆల్మోస్ట్ ఒక 4 months ఏమన్నాం కారా బరువేం లేదా డన్ సెట్ అయిపోయింది 6:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ ఆ టైం ఇప్పుడైతే అంకుల్ ఇక్కడేం చేస్తున్నావు అంకుల్ పెట్రోల్ ఖతం అయిపోయింది పెట్రోల్ బంక్ లేదు ఇక్కడ సో ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసినాం హైదరాబాద్కి టైం చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా 12 అయితే అవుతుంది బెంగళూరు టు హైదరాబాద్ ఆల్మోస్ట్ 600 kilometers అయితే ఉంటుంది. ఈ 600 kilometers ని మనమైతే మన డామినర్ 400 పైన 7 hours 32 minutes లో అయితే మనం అయితే కవర్ చేసినాము. ఈ 600 kilometers ని 7 hours 32 minutes లో మన డామినర్ బైక్ పైన ఎలా కవర్ చేసినాం ఏందనేది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్స్ తోటి. అయితే ఫస్ట్ అయితే మనం బెంగళూరు నుంచి ఎట్లా స్టార్ట్ అయినామో ఆ వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. టైం ఇప్పుడు వచ్చేసి మధ్యరాత్రి 2:10 అవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి July 30 అనమాట. సో యాక్చువల్ గా 1:00కి రెడీ అయిదాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. లగేజ్ సెట్ చేసిన చూడండి, టాప్ బాక్స్, 2 శాడీలు, ఇదొక బ్యాగు, ఇది బ్యాగు. సో ఇప్పుడు వచ్చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 600 kilometers అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 hours అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లో అయితే మాత్రం. సో మనం రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుంది మనకైతే తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం అయితే వెళ్తున్నాము. నైట్ అయితే అసలు ఏం పడుకోలేదు, ఒక 2 hours మాత్రమే పడుకున్నాం. ఇప్పుడే రెడీ అయ్యి లేచినాం అనమాట. కిందికి వెళ్ళి బైక్ కి లగేజ్ సెట్ చేయాలి అంతే. బెంగళూరులో నేను ఆల్మోస్ట్ ఒక 4 months అయితే స్టే చేసిన. సో ఇది లాస్ట్ మంత్ అనమాట. ఈ మంత్ కంప్లీట్ కాకముందుకే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నా. ఇవన్నీ అయితే ఒక మెమోరీస్ అయితే ఉన్నాయి. ఇవి తీసేస్తారా ఉంటాయా రారా. శాడిల్ బ్యాగ్స్, ఇదో హెల్మెట్ బ్యాగు, టాప్ బాక్స్. బాయ్ గైస్, ఈ ఫ్రేమ్ ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలు అయితే ఇంకా ఫ్యూచర్లో ఈ ఫ్రేమ్ అయితే మిస్ అయిపోతారు. బాయ్ ఈ రూమ్లో ఆల్మోస్ట్ ఒక 4 months ఏమన్నాం కారా. చలో ఇంకా బాయ్ బాయ్ బెంగళూరు. అరే 2 చేతులతో పట్టుకోరా అయితే వేసుకోపోతుంది టాప్ బాక్స్. చూడు ఏం మంచి బరువు లేదా, బరువేం లేదు నాన్న, బరువేం లేదా. ఫస్ట్ ఇవి సెట్ చేయాలా, తర్వాత టాప్ బాక్స్. ఈ శాడిల్ బ్యాగ్స్ ఈజీగానే మౌంట్ చేయడం. శాడిల్ బ్యాగ్స్ సెట్ అయినాయి, టాప్ బాక్స్ అయితే ఏం లేదు, జస్ట్ కరెక్ట్ లాకులు చూసుకుంటే డన్ సెట్ అయిపోయింది. ఒక 10-15 నిమిషాలు అయితే పట్టింది. శాడిల్ బ్యాగ్ సెట్ చేసేసిన. ఇది ఒకటి బ్లాంకెట్ ఉంటే అది తీసుకున్నా. సో ఇది కట్టడానికి వస్తలేదు, వీడు ఉదయగాడు ఉన్నాడు. సో వాని కింద బెడ్ పరుపు లాగా చేసేసినాం. ఫుల్ సెటప్ అయితే అయిపోయింది. హైదరాబాద్కి ఇప్పుడు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1 గంటలకు రీచ్ అయితే ముందు చూపిస్తుంది నాకు. 10 hours 12 minutes చూపిస్తుంది. 586 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్. ఇంకా లేట్ చేసే కొద్దీ లేట్ అయిపోతుంటుంది. ఈ రోజుతో ఇంకా బెంగళూరుకి సమాప్తం. మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు. బాయ్ బాయ్ రా. ఓ లగేజ్ చాలా అయింది రే. ఇప్పుడు పెట్రోల్ అయితే ఫుల్ ఉంది బైక్లో, ఫుల్ ట్యాంక్ అయితే చేసేసినాం నైట్. సో నిన్ననే బైక్ అయితే నీట్గా అయితే వాష్ చేయించిన. పాండిచేరి నుంచి వచ్చిన తర్వాత మొత్తం బురద ఉండే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 2:45 అవుతుందంటే మనం సిటీ దాటేలోపు 1 hour అయితే పక్క అవుతుంది. సిటీకి ఆల్మోస్ట్ 50 kilometers ఏమి ఉంటుంది, 50 or 40 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. మనము బెంగళూరు అవుట్స్కట్స్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 40 kilometers ఈజీగా ఉంటుంది. 37 kilometers అయితే రైడ్ చేసినాము. ఆరామ్గా 90-100 అయితే క్రూజ్ చేస్తున్నా సిటీలో. ఏమంటే లైటింగ్ తక్కువ ఉంది కదా, సో రోడ్ సరిగా కనిపించట్లేదు. సో అందుకనే చాలా తక్కువ స్పీడ్. వీళ్ళేంది గుజరాత్ నుంచి వచ్చినారా. నేను ఒక్కనే పోవట్లేదు కదా, నాతో పాటు ఇంకోటి వస్తున్నాడు. సో వాన్ సేఫ్టీ కూడా నేను చూసుకోవాలన్నమాట. ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్ ఉంటుంది కదా బెంగళూరుకి ఎంట్రీ కాగానే, ఆ టోల్ గేట్ అయితే దాటేసినాము. ఏం కనిపించలేదు రోడ్ అయితే. లిటరలీ చెప్పాలంటే ఇక వైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని ఫాలో అయ్యకుండా వెళ్తున్నాము. ఫాగ్ లైట్స్ ఒక్కటి దీంట్లో మైనస్. ఫాగ్ లైట్స్ వేపిస్తే సెట్ ఉంటుంది. ఫాగ్ లైట్స్ వేపిల్ల నైట్ రైడ్ ఎప్పుడన్నా ఇట్లా ఎర్లీ మార్నింగ్ రైడ్ చేయాలంటే ఫాగ్ లైట్స్ ఉండాలి. ఆపోజిట్లో చెట్లు ఉన్నాయి కదా డివైడర్ మధ్యలో, అట్లా ఉంటే క్లియర్ కనిపిస్తుంది రోడ్ అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది. కానీ మా డివైడర్ మధ్యలో ఇక్కడ ఉంది కదా మధ్యలో చెట్లు లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆరామ్స్ 100 above క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకు క్లిస్టర్ క్లియర్ ఒక లైట్ దాకా కనిపిస్తుంది రోడ్ అయితే మాత్రం.
వెనకలోడు కూడా ఊగుతున్నాడు, నిద్రపోతున్నాడు. సో కొంచెం ఇంపాసిబుల్ అనమాట. ఒక 10-15 నిమిషాలు అట్లా బ్రేక్స్ తీసుకొని స్టార్ట్ అవుతాము. అమ్మా, పెట్రోల్ బంక్ ఇది ఇంత పెద్ద ఉంది. ఇది బీహార్ నుంచి వచ్చిందంట వీళ్ళంతా. బీహార్ సిఐ వీళ్ళు రామేశ్వరం పోయినారంట అందరు కలిసి. టైం వచ్చేసి 7 అవుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 అవర్స్ అవుతుంది. 3 అవర్స్లో 222 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. బైక్ రన్ అయింది అయితే మాత్రం 2 hours 40 minutes మాత్రమే. సో 2 hours 43 minutes సంథింగ్ అని చెప్పాను కదా. సో అది ఎలా చెప్తున్నా అంటే, సో మన బైక్ లో GPS ట్రాకర్ అయితే ఉంది. ఇప్పుడే ఇక్కడ అనంతపూర్ అవుట్స్కట్స్ లో ఆగినాము. ఆగి ఒక చాయ్ తాగి మంచిగా ఒక 20 minutes అట్లా రిలాక్స్ అయ్యి, వైజర్ మొత్తం పురుగులతో నిండిండే, వైజర్ క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. డైరెక్ట్ ఇంకా ఎక్కడంటే కర్నూలు ఇంకా ఇక్కడ నుంచి 150 kilometers ఉంది. 6:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడైతే. అనంతపూర్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం. బెంగళూరు నుంచి ఇప్పటికైతే మనం 290 kilometers అయితే రైడ్ చేసినాం. పెట్రోల్ కావాల్సి వస్తుంది మనకు. 7 points అయితే డౌన్ అయిపోయింది. 1 point మాత్రమే ఉంది ఇప్పుడు. ఆ 1 point ఎప్పుడైతే పోతుందో అప్పుడే పెట్రోల్ కొట్టేయాలి. ఎందుకంటే పిచ్చ కొట్టుడు కొడుతున్నావు అసలు. 120, 130, 120, 130 అట్లా క్రూజ్ చేసుకోవడం అవుతా. హైదరాబాద్కి పోయినామడే కొంచెం మనీ అరేంజ్ అయితే మాత్రం ఫాగ్ లైట్స్ ఫిట్ చేపిస్తా ఫస్ట్ అయితే నేను. పెట్రోల్ ఖతం అయిపోయింది. పెట్రోల్ బంక్ లేదు ఇక్కడ. ఇందాకనే ఆ 1 point అయితే ఎగిరిపోయింది. సో మర్చిపోయినా అసలు. 120, 130 కొట్టేసరికి ఎంత 300 వచ్చింది ఈసారి అంతే. ఎందుకంటే డబల్స్ ఉన్నాం కదా. ఇప్పుడు 80 పోవాలి. 80 పోతేనే మైలేజ్ వస్తుంది ఇప్పుడు. స్కోడా స్లావియా నన్ను టెంప్ట్ చేస్తుంది కానీ నేను పోను. ఒరే అంకుల్, ఈడేం చేస్తున్నావు అంకుల్? స్పీడ్లో ఉన్నప్పుడు అట్లా ఎవడన్నా చూసినామంటే అంతే, ఇంకా బ్రేక్ కొట్టేలోపు స్కిడ్ అయి పడిపోతాం. జియో పెట్రోల్ బంక్, జియో జియో అనా. $11.50 కట్టాను. పాండిచేరిలో ఎంత? 96 కదా. కర్ణాటకలో $7 డిఫరెంట్ ఉందన్న ఈడి కదా. 102 ఉంది ఇక్కడ. 11.50 10.5 వచ్చింది. $110 ఉంది ఇక్కడ రేటు. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. 467 kilometers అయితే రైడ్ చేసినాము. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి 7 hours అయితే అవుతుంది. అంటే బైక్ రన్ అయింది మాత్రం 5 hours 10 minutes మాత్రమే. 2 hours బ్రేక్ తీసుకున్నాం మనం. 120 kilometers అయితే ఉంది హైదరాబాదు. బాగా ఆకలి అవుతుంది. ఇంకా నాన్ స్టాప్ రైడ్ చేస్తున్నాం కదా, ఘోరంగా ఆకలి అయ్యేసరికి ఇంకా తిన్నాము ఇక్కడే. బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఇప్పుడు 10:30కి బ్రేక్ఫాస్ట్ చేసినాము. మళ్ళీ పెట్రోల్ పోపించుకున్నది మొత్తం అయిపోయింది. ఎంత స్పీడ్ తెలుసా అసలు. ఎట్లా వచ్చినాము అంటే 120, 130 క్రూజ్ చేసుకుంటూ వచ్చినాము. ఈరోజు బెంగళూరు నుంచి మొత్తం వెదర్ మొత్తం ఇట్లనే ఉంది. ఇక్కడ సైడ్ ఎండ ఉంటుందేమో అనుకున్నా కానీ ఎండ లేదు. ఇక్కడ కూడా వర్షం పడే సూచన అయితే ఉంది. సో ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసినాం హైదరాబాద్కి. టైం చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 12 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 12 o'clockకి మనం అయితే వచ్చినాము. సో మనం స్టార్ట్ అయింది 3 o'clock కదా.
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 9 అవర్స్లో మనం అయితే హైదరాబాద్కి అయితే వచ్చాము. గూగులే ఆల్మోస్ట్ 11 అవర్స్ ఏమో చూపించింది. సో మనం అయితే మాత్రం 9 అవర్స్లో అయితే మాత్రం హైదరాబాద్కి అయితే వచ్చినాం. నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనుకుంటా బెంగళూరు నుంచి హైదరాబాద్కి 9 అవర్స్లో రావడము. సో బెంగళూరు నుంచి ఇప్పటికైతే మనం 600 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. ఉదయం అయితే డ్రాప్ చేసి నేను వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నా. 0 ఎనర్జీ. సో ఇద్దరం అయితే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. ఇద్దరికి మ్యాండేటరీ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. ఈ రైడ్ లో ఆల్మోస్ట్ 11 స్టాప్స్ అయితే తీసుకున్నాము. స్టార్టింగ్ లో 7 అవర్స్ అని చెప్పినారు, ఇప్పుడేమో 9 అవర్స్ అని చెప్తున్నారు అని మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బైక్ లో అయితే జీపీఎస్ ట్రాకర్ అయితే ఉంది. మనము రైడ్ చేసింది అయితే మాత్రం 9 అవర్స్ లోనే బెంగళూరు టు హైదరాబాద్ అయితే రైడ్ చేసినాము. సో వితౌట్ బ్రేక్స్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం 7 hours 32 minutes లోనే బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే రీచ్ అయినాము. సో అది బైక్ రన్ అయిన టైం అనమాట. సో అది నేను ఎట్లా చెప్పినానంటే మన బైక్ లో జీపీఎస్ ట్రాకర్ అయితే ఉంది. సో దాని డాటా బేస్ చేసుకొని మీకైతే చెప్పినాను అనమాట. సో అది మ్యాటర్. సో అలా అయితే చెప్పినాను అనమాట. ఎందుకంటే బైక్ రన్ అయింది మాత్రం 7 hours 32 minutes మాత్రమే. సో అట్లా అయితే మీకు 7 hours 32 minutes అయితే చెప్పినాను. యాక్చువల్గా అయితే మనం 9 hours లోనే వచ్చినాము. విత్ బ్రేక్స్ అయితే 9 hours లో వచ్చినాం. మనం 7 hours 32 minutes లో అయితే వచ్చినాం. అంటే బైక్ రన్ అయింది జస్ట్ 7 hours 32 minutes మాత్రమే. సో ఆ డాటా అయితే మీకు ఇప్పుడు చూపిస్తాడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా 600 kilometers. సో రైడ్ డ్యూరేషన్ వచ్చేసి 7 hours 32 minutes లో అయితే వచ్చినాము. అండ్ యావరేజ్ స్పీడ్ తప్పు చూపిస్తుంది ఇక్కడ. అండ్ రియల్ గా చూసుకుంటే చూస్తున్నాం కదా 600 kilometers, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 అంటే చూసుకోండి. అండ్ 7 hours 32 minutes 14 seconds 11 స్టాప్స్ అయితే తీసుకున్నాం ఈ రైడ్ లో. మనకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అయితే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో అది గైస్ బెంగళూరు టు హైదరాబాద్ రైడ్ అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో డే బై డే అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటాం. పక్క అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.